గుంటూరు మిర్చి రైతన్నలకు శ్రీలంక ఝలక్ ఇచ్చింది. గుంటూరు నుంచి పంపినటువంటి మిర్చిని అడ్డగించింది. తమ దేశంలో వాడొద్దంటూ శ్రీలంక అధికారులు తిప్పి పంపి ఒకంత ఝలక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అప్లోటాక్సిన్ అధిక తేమ శాతం కారణంగా కంటైనర్లను తిరస్కరించింది శ్రీలంక. ఫంగస్ పట్టి నాణ్యత దెబ్బతిందని కూడా అధికారులు గుర్తించారు. సరుకును వెనక్కు తీసుకువెళ్లాలని ఎగుమతిదారులకు నోటీసులు ఇచ్చారు. 2 నెలల క్రితం మిర్చి కంటైనర్లను తిప్పి పంపింది చైనా. ఈ నేపథ్యంలో వరుసగా మిర్చి కంటైనర్లు వెనక్కి వస్తూ ఉండడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆ స్థాయిలో వెనక్కి తిప్పి పంపుతున్నారు? వారు చెప్పినటువంటి కారణాలు సరైనవేనా? నిజంగా ఫంగస్ పట్టడం కావచ్చు, తేమ శాతం ఎక్కువగా మన దేశం నుంచి ఎగుమతి అయినటువంటి మిర్చిలో ఉన్నాయా అనేటువంటి మాట. అలాగే క్రిమిసంహారక మందులు కావచ్చు, ఇవి విపరీతంగా వాడటం వల్ల ఆ కంటామినేటెడ్ కావచ్చు, ఆ నమూనాలు ఎక్కువగా బయటపడుతున్నటువంటి కారణంతోనే ఇటు శ్రీలంక కావచ్చు, గతంలో చైనా కావచ్చు తిప్పి పంపింది అనేటువంటి మాట. మరి అధికారుల గైడ్ లైన్స్ ప్రకారమే మేము మిర్చి పంటలకు సంబంధించి మందుని పిచికారీ చేయటం కానీ, ఏ స్థాయిలో ఆ మిర్చి పంటకి మందు వాడాలో, మందు కొట్టాలో మేము వాటన్నిటికి సంబంధించి అధికారుల గైడ్ లైన్స్ ప్రకారమే చేశాం. మరి ఎందుకు ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ లేనటువంటి తిరస్కరణ ఇప్పుడే ఎందుకు చోటు చేసుకుంది? చైనాకి మనకి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా సరే చైనా వెనక్కి తిప్పిపోయిందంటే అందులో ఏదో ఒక కారణం ఉంటుంది వెనక, రాజకీయపరమైనటువంటి అంశం కావచ్చు. భారతదేశం విషయంలో ఈ విధంగా వ్యవహరించాలి, రైతన్నలను దెబ్బ కొట్టాలనేటువంటి ఒక కోణం ఉందని గతంలో ఒక ఆరోపణలు అయితే వచ్చాయి. కానీ శ్రీలంక విషయంలో, మన మిత్ర దేశం అయినటువంటి శ్రీలంక విషయంలో అధికారులు కూడా తిప్పి పంపారు అని అంటే నిజంగా మన రైతులు పండించినటువంటి మిర్చి పంటలో ఆ స్థాయిలో అధిక తేమ శాతం కావచ్చు, క్రిమిసంహారక కారకాలు కావచ్చు, అవి ఎక్కువగా కంటామినేటెడ్ అయి ఉన్నాయా? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. మరి ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? దాని శాంపిల్స్ ప్రకారం పరిశీలించి నిజంగా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు క్వాలిటీ చెక్ చేయడం కానీ, లేకపోతే తేమ శాతాన్ని చూడటం కానీ, లేకపోతే కొన్ని క్రిమిసంహారక మందులు దాంట్లో ఎక్కువగా ఉన్నాయనేటువంటి దాన్ని అధికారులు గుర్తించకుండా దాన్ని ఎగుమతి చేశారా? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. రైతులకు నోటీసులు ఇచ్చేటప్పటికి ఒకంత షాక్ అయితే గురయ్యారు రైతులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గతంలో చైనా తిప్పి పంపింది, ఇప్పుడు శ్రీలంక తిప్పి పంపింది. సరే, చైనా విషయాన్ని భారత్ ఒకలాగా తీసుకున్నటువంటి పరిస్థితి, మరి శ్రీలంక విషయంలో కూడా అదే పరిస్థితి జరిగిందంటే నిజంగా మన మిర్చిలో ఉన్నటువంటి ఆ డిఫాల్ట్ అనేది గుర్తించలేకపోయారా అధికారులు? గుర్తించినప్పటికీ కూడా తీసుకుంటారులే అనేటువంటి ఒక ఉద్దేశంతో అధికారులు ఇక్కడ నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఇప్పుడు కంటైనర్లన్నీ వెనక్కు తిరిగి వస్తున్నాయి. మీ సరుకు మీరు తీసుకొని వెళ్ళండి అని రైతులకు నోటీసులు పంపించినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఇక్కడ ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటి అని అంటే, ఎవరైనా చెప్పినా సరే మీరు చెప్పినటువంటి తేమ శాతం కానీ వీటన్నిటికంటే కూడా పురుగు మందుల వాడకం చెప్పండి వెంకట్. పురుగు మందుల వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది అనేటువంటి విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గుంటూరుకు సంబంధించినటువంటి, గుంటూరు అనే కాదు, జగ్గేపేట, నందిగామ మండలాల్లో, అలాగే గుంటూరుకి సరిహద్దు ఇవన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి, కృష్ణానదికి ఆనుకుని ఉంటాయి. ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ పురుగు మందుల వాడకం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది అనేటువంటిది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకే చాలా దేశాలకు సంబంధించి యూరోప్ దేశాలు కూడా ఇప్పుడు మిర్చి విషయంలో చాలా వరకు భయపడుతున్నటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు చైనా అలాగే ఆగ్రహం వ్యక్తం చేసింది, అలాగే జపాన్ కూడా దీనికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అలాగే ఇప్పుడు శ్రీలంక, చిన్న దేశమైనటువంటి శ్రీలంక కూడా ఈ పురుగు మందుల వాడకానికి సంబంధించి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే రైతులకు పురుగు మందులు వాడకుండా మెరుగైనటువంటి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం లేనటువంటిది ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట. అయితే ఇప్పుడు చెప్పండి వెంకట్. అయితే పురుగు మందులు వాడకుండా రైతులకు మంచి దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అంతర్జాతీయంగా చూసుకుంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి అధికారులు కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళు కీలకంగా తీసుకుంటున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు. ఎందుకనంటే ఇప్పుడు మన దేశంలో కూడా ఈ మిర్చి వాడకం వల్ల చాలా మందికి పిసిఓడి సమస్యలు కానీ, అలాగే చిన్నపిల్లలకు సంబంధించి అనారోగ్య సమస్యలు తీవ్రతరం కావడం కానీ, అలాగే రోగ నిరోధక శక్తి పడిపోవడం కానీ, వీటన్నిటికి సంబంధించి చాలా సమస్యలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయా దేశాలన్నీ కూడా దీనికి సంబంధించి చాలా వరకు కూడా తమ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే గుంటూరు మిర్చి విషయంలోనే ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఎందుకు ఆ స్థాయిలో క్రిమిసంహారక మందుల నమూనాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి చెప్పడం కావచ్చు, ఫంగస్ పట్టినటువంటి ఇది మరి అధికారుల పర్యవేక్షణ లోపమా, అప్లోటాక్సిన్ అనేది ఎక్కువగా ఉంది అనేటువంటి ఒక రీజన్ ని మెన్షన్ చేస్తూ ప్రభుత్వాలు చెప్పాయనంటే మరి ఆ వాడకంలో ఆ స్థాయిలో
మోతాదుకు మించి వాడుతున్నారా? అంటే క్రిమి సంహారక మందుల్ని ఒక పరిమితిలో వాడాలి, ఒక జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచనలు ఏమైనా లోపించాయా యాజ్ ఇట్ ఈస్ గా అనేటువంటి ఒక మాట, దాన్ని ఎలా చూడాలంటారు వెంకట్? ఎస్, ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం లేదంటే ఈ మామూలుగా ఆర్గానిక్ అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఫంగస్ అని ఏదైతే ఉందో అక్కడ పురుగు మందులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా మీరు ఎప్పుడన్నా రేపు వేసవికాలం వచ్చినప్పుడు మిర్చి కోతకు వచ్చినప్పుడు ఫిబ్రవరి తర్వాత ఫిబ్రవరి మార్చి ఆ ప్రాంతంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి కొండ మిర్చి కానీ ఎండు మిర్చి కానీ తీసుకుంటే దాని మీద ఇప్పుడు మనం చూసుకున్న మార్కెట్ లో నల్ల గ్రేప్స్ ఉంటాయి, ఎలాగైతే తెల్లగా ఒక లేయర్ ఫామ్ అవుతుందో సేమ్ మిర్చి మీద కూడా మీరు అక్కడ దారిలో తీసుకోవచ్చు. అప్పుడు జగ్గేపేట నందిగం ప్రాంతాల్లో తీసుకుంటే మిర్చి మీద మొత్తం కూడా తెల్లటి ఒక లేయర్ ఉంటుంది. అది చూసి ఫంగస్ లేదంటే దానికి సంబంధించిన పురుగు మందుల అవశేషం అనేది మనకు అర్థం కాలేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చాలా వరకు కూడా అంటే వాటిని కొంతమంది తడిగుడ్డతో తుడుచుకుని వాడుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు, కానీ అంతర్జాతీయంగా ఎగుమతి చేసినప్పుడు అటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. అది తుడుచుకుని వాడుకోవడం, కడుక్కుని వాడుకోవడం, ఎండబెట్టి వాడుకోవడం, ఇవన్నీ కూడా టైం వేస్ట్ అవ్వరు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వాలు ముఖ్యంగా మిర్చి రైతులకు సంబంధించి, ఎందుకంటే మిర్చిలో కొన్ని తినే రకాలైనటువంటి మిర్చి ఉంటుంది, కొన్ని రంగుల్లో వాడేటువంటి మిర్చి ఉంటుంది, అలాగే ఇతరత్ర క్రిమి సంహారాల్లో అంటే రసాయనాల్లో వాడేటువంటి మిర్చి కానీ ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తినేదానికి సంబంధించి కనీసం ప్రభుత్వాలు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుంటూరు ప్రాంతాన్ని చెప్తున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి మిర్చికి సంబంధించి ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే రైతులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అంటే ఈ పురుగు మందులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అనేది మన ప్రస్తుతానికి అయితే అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చైనా తిప్పి పంపించింది, ఇప్పుడు శ్రీలంక తిప్పి పంపించింది. అలాగే ఎగుమతుల విషయంలో పర్టికులర్ గా సరే ఇప్పుడు ఒక మిర్చినే మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి భారతదేశం నుంచి. ఒకవేళ అటువంటి వాటి మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. రెండు దేశాలు తిరస్కరించి వెనక్కు పంపించాయి అని అంటే రైతుల విషయంలో కావచ్చు, భారతదేశంలో పండించేటువంటి పంట మీద ఈ స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుంది, క్వాలిటీ ఉండట్లేదు అనేటువంటి క్రిమి సంహారక మోతాదు ఎక్కువగా పెరిగింది అనేటువంటిది వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ అయితే దీనికి సంబంధించి ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది రైతుల విషయంలో. మరి భారతదేశ ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. గుంటూరులో మిర్చి ఎంత ఫేమస్ అందరికీ తెలిసినటువంటి పరిస్థితి, దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ అనేది రాబోయే రోజుల్లో పడకుండా ఇతర దేశాలకు కూడా సజావుగా సప్లై చేయాలి అని అంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, ప్రభుత్వాల పాత్ర ఏంటి, దానికి సంబంధించి ఎలా చూడాలంటే ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఈ ఆర్గానిక్ అనేటువంటి అంశాన్ని ప్రభుత్వాలు లేదంటే ఇళ్లలో పండించుకునేటువంటి పంటలకు కాదు ప్రభుత్వాలు చెప్పాల్సింది. రైతులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ వచ్చింది, పంటలకు సంబంధించి ఒక పురుగు తిరుగుతుంది అని అనుకున్నప్పుడు దానికి సంబంధించి నష్ట నివారణ చర్యలు సేంద్రియ పద్ధతుల్లో ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇక్కడనే కాదు, భారతదేశం నుంచి వెళ్ళేటువంటి ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో బియ్యంతో సహా ప్రతి ఒక్కటి కూడా బియ్యం, కారం, పసుపు వీటన్నిటికి సంబంధించి అలాగే గోధుమలు ఇటువంటి వాటివి కూడా ఎక్కువగా రసాయనాలు ఎక్కువగా వాడుతున్నారు. అలాగే రైతులు అధిక దిగుబడి టార్గెట్ అనేది వాళ్ళ మైండ్ లో పెట్టుకోవడం వల్ల మనం అధికంగా దిగుబడి చేయాలి, మనం ఎక్కువగా డబ్బు రాబట్టుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం కూడా కొంతమంది రైతుల్లో ఉంది. కాబట్టి అది అందరు రైతులు ఇక్కడ రైతుల ఆలోచన విధానాన్ని మనం తప్పుపట్టలేము. ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మిర్చి కోతకు వచ్చేసరికి అది రైతులకు కూడా ఖర్చు ఎక్కువైపోతుంది. ఇప్పుడు పురుగు మందుల ఖర్చు కానీ లేదంటే కూలీల ఖర్చు కానీ ట్రాక్టర్ల ఖర్చు కానీ లేదా ఇతరత్ర ఆ గోదాముల్లో దాచుకోవడానికి ఏసీ గోదాముల్లో కంపల్సరీ దాయాల్సినటువంటి పరిస్థితి మిర్చి రైతులకు తలెత్తుంది. కాబట్టి ఇప్పుడు పంటను కాపాడుకోవాలి అన్నా దానికి సంబంధించినటువంటి రూపాయి వెనక్కి రావాలన్నా సరే కంపల్సరీగా వాళ్ళకి దిగుబడి ఎక్కువగా ఉండాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. కాబట్టి ఇక్కడ రైతులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక మహిళ కూలికి వెళ్ళాలంటే రోజుకి 800 నుంచి 1000 రూపాయలు అడుగుతున్నటువంటి పరిస్థితి గుంటూరు ప్రాంతంలో ఉంది. ఎందుకు అనంటే ఆ మంటకు గానీ ఆ వేడి వేసవిలో వేడి తట్టుకుని నిలబడి చేయాలి అని అంటే ఖచ్చితంగా తక్కువగా అయితే 200కి 300కి పనిచేసే పరిస్థితి గుంటూరులో లేదు. గుంటూరునే కదా, నందిగామ, జగ్గేపేట పరిసర ప్రాంతాల్లో కూడా లేదు. కాబట్టి ఇక్కడ దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా దిగుమతి ఎక్కువగా ఉండే విధంగా చేపట్టే అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ పురుగు మందులకు సంబంధించి పురుగు మందులను కొంత అంటే వీటిని ఏ విధంగా తక్కువగా వాడాలి అనేటువంటి అంశానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
అలాగే ఈ పురుగు మందులకు సంబంధించి ఏదైతే ఈ ప్రచారం చేసేటువంటి వాళ్ళు కూడా అంటే వీళ్ళు కూడా కొత్త వైరస్ ను సృష్టించి మళ్ళీ వాళ్ళే సమస్యను సృష్టించి వాళ్ళే ప్రాబ్లం కూడా చూపించే పరిస్థితి క్రియేట్ అయిపోయింది అనేటువంటి విమర్శ రైతుల నుంచి వస్తుంది. కాబట్టి ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. రైట్. గతంలో చైనా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. గతంలో చైనా తిప్పి పంపించింది, ప్రస్తుతం శ్రీలంక గుంటూరు మిర్చిని తిప్పి పంపించడంతో ఒకంత రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇతర దేశాలు కూడా ఏమైనా ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటారా? అంటే ఎగుమతులకు సంబంధించి భారతదేశం ఏ స్థాయిలో దినదినాభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసినటువంటి పరిస్థితే. కానీ చైనా తిప్పి పంపించడం వెనుక ఒక రకమైనటువంటి కోణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రకమైన కోణంలోనే అందరూ చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు శ్రీలంక, పొరుగు దేశమైనటువంటి శ్రీలంక, మిత్ర దేశంగా ఉన్నటువంటి శ్రీలంక కూడా గుంటూరు మిర్చి రైతన్నలకు ఝలక్ ఇచ్చింది అని అంటే వారు చూపిస్తున్నటువంటి కారణాలు కూడా ఇందుకు సంబంధించి ఒకంత ఆందోళన గురి చేస్తున్నట్టే తెలుస్తోంది. తేమ శాతం ఎక్కువగా ఉండటం, అఫ్లోటాక్సిన్ అనేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది, దాంట్లో ఆ కంటామినేషన్ అనేది ఎక్కువగా ఉందనేటువంటి కోణంలో తిప్పంపించిందంటే మిగతా దేశాలకు సంబంధించి కూడా ఎగుమతుల మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తే రైతుల పరిస్థితి ఏంటి? మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందనేటువంటి మాట చెప్తున్నారు. అధికారుల పర్యవేక్షణలోనే మేము క్రిమిసంహారక మందులు వాడటం కానీ దాన్ని ఏ విధంగా మిర్చి మార్కెట్కి తరలించిన తర్వాత ఏసీ గోడౌన్లలో మేము దాచుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. మరి ఈ పరిణామాలకు సంబంధించి ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలని కూడా రైతన్నలు కోరుతున్నారు.